జమ్మూ కశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 26 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ సంస్థ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గా గుర్తించారు. జమ్మూ కశ్మీర్ లో లష్కరే టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్ ను సైఫుల్లా కసూరి అని కూడా పిలుస్తారు. అతనికి భారతదేశ అతిపెద్ద శత్రువైన హఫీజ్ సయీద్ కు చాలా దగ్గర సంబంధాలున్నాయి. భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడుల్లో సైఫుల్లా పేరు ప్రస్తావనకు వచ్చింది. సైఫుల్లా ఎప్పుడూ లగ్జరీ కార్లతో ప్రయాణిస్తాడని, ఎల్లప్పుడూ అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటాడని సమాచారం. పహల్గాం ఉగ్రవాద దాడికి కేవలం 2 నెలల ముందు సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్ పంజాబ్ లోని కంగన్పూర్ కు చేరుకున్నాడు. అక్కడి పాకిస్తాన్ బెటాలియన్ ఉంది. పాకిస్తానీ ఆర్మీ కల్నల్ జాహిద్ జరీన్ ఖటక్ జిహాదీ ప్రసంగం చేయడానికి సైఫుల్లాను ఆహ్వానించినట్లు సమాచారం. భారతీయ సైనికులను ఎంత ఎక్కువగా చంపితే అల్లా వారికి అంత ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడని సైఫుల్లా తన ప్రసంగాల్లో చెప్పినట్లు సమాచారం.